రెండవ రాశి వృషభ రాశి గురుగారు. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉందో ఒకసారి తెలియజేస్తారా? వృషభ రాశి తుల వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి. శుక్రుడు బాగున్నాడు. అయితే కొన్ని రాసుల్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఏమిటా అంటే సింహరాశి. సింహం అమ్మవారి యొక్క వాహనం. సింహరాశికి అధిపతి రవి, నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహం. అట్లాగే కర్కాటక రాశి చంద్రుడు అధిపతి. మరి పునర్వసు నక్షత్రం 4వ పాదం రామచంద్రమూర్తి పుట్టిన కర్కాటక రాశి. అట్లాగే వృషభ రాశి ఈశ్వరుడు యొక్క వాహనం. నందీశ్వరుడి దర్శనం లేకపోతే ఈశ్వరుడి దర్శనం లేదు. కాశీ పోతే ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. శ్రీశైలం పోతే శనగల బసవని అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్తే తీర్చేవాడు ఆయన. అటువంటి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టారని చెప్పాలి. అటువంటి రాశి వృషభ రాశి. ఆ వృషభ రాశి చూడటానికి మాత్రం వృషభం ఎంతో బలంగా ఉంటుంది. దగ్గరికి పోవడానికి చాలా భయం వేస్తుంది, భయంకరంగా ఉంటుంది. అటువంటి వృషభం మా ఇంట్లో బరిగొడ్లు ఆవులు ఉండేవి, బండ్లు ఉండేవి. మా తాతగారు ఒక కోడి దూడని పంచకి స్తంభాలు ఉంటాయి, ఆ పంచలో కట్టేశారు. వర్షం వచ్చింది, ఆయన మంచం వేసుకొని పడుకున్నాడు. ఆవు ఈనే టైం అని. ఆ వర్షానికి ఆ చెక్క దిమ్మె ఇరిగిపోయింది. ఆ దూడ 2 సంవత్సరాల దూడ నడువు మీద పంచ ఆనింది. అది పక్కకి తప్పుకుంటే మా తాతయ్య చచ్చిపోయేవాడు. తీరా పోటీ పెట్టి తీయంగానే నడువు విరిగి కింద పడిపోయింది. ఆ ఎద్దు చచ్చిపోయింది. మరి అటువంటి వృషభం ఎంతమందికో మేలు చేసేది, ఈశ్వరుడు వాహనం. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు పూర్వజన్మ, నేను చెప్పాను ఆగామి సంచిత ప్రారంధాలు ఇటువంటివి చేసుకున్న వాళ్ళు సింహరాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి ఈ రాశుల్లో పుడతారు. అయితే ఎటువంటి బాధలనైనా వాళ్ళు కష్టాన్ని సుఖాన్ని సమానంగా అనుభవించగలుగుతారు. వీళ్ళకి రాహు బాగున్నాడు, మరి గురువు బాగాలేడు, తర్వాత శుక్రుడు బాగున్నాడు. సరిగ్గా చెప్పాలంటే 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా 6 గ్రహాలు బాగాలేవు. కాబట్టి వీళ్ళు ఏమి చేయాలంటే వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు నందీశ్వరుడు అంటారు. మరి ఈశ్వర శబ్దం గల వాళ్ళు 11 మంది ఉన్నారు. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు. అటువంటి ఈశ్వర శబ్దం, ఈశ్వర శబ్దం వచ్చిందంటే కోటి ఉన్నవాడు ఈశ్వరుట, 1 కోటి రూపాయలు ఉన్నవాడు, కోటీశ్వరుడితో సమానమైన వాళ్ళు, అన్నింటినీ భరాయించగలవాళ్ళు. కానీ ఈ నెలలో మాత్రం వీళ్ళ పరిస్థితి కొంచెం గడ్డుతరంగా ఉంది, గడ్డు సమస్యగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ జాతకం చూపించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పూజల్లో పాల్గొంటే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఒకటే చెప్పబోతున్నాను, ఇప్పుడు చెప్పే రాసుల్లో ఏదైనా సరే ఒక వ్యక్తి 60 సంవత్సరాలు బాగా కష్టపడి సంపాదించాడు, చాలా ధర్మంగా సంపాదించాడు. సంపాదన అంటే అధర్మంగా కొంపల నుంచి కూడా సంపాదించవచ్చు కాదండి, కష్టపడి ధర్మంగా సంపాదించాడు. నేనేం అధర్మం చేయలేదు అనుకుంటాడు. కానీ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇట్లాంటి దశలో మొత్తం పోతే మళ్ళీ బతకగలడా, మళ్ళీ సంపాదించగలడా? జీవోత్సవం బతుకుని చచ్చిపోయాడు కింద లెక్క. కాబట్టి ఇట్లాంటి సమయాలు జాగ్రత్తగా చూసుకొని మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకోండి. రాహు 11 ఉన్నాడు. మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చి రాకుండా ఉండుంటే, మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేసి ఇది రాదు అనుకుంటే ఇట్లాంటివి మళ్ళీ తిరిగి వచ్చే టైము. ఎందుకంటే 100 రూపాయలు రూపాయి పోతే పర్వాలే, 99 రూపాయలు తిరిగి వస్తుంది. దానికంటే కొంతవరకు పర్వాలే. 100 రూపాయలు 1000 రూపాయలుగా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రాహు అట్లా ఉన్నాడు. వాడు రాహు అట్లా ఉన్నాడు అంటారు, కూర్చొని తింటూ ఉంటాడు, వాడు సంతకం పెట్టాడు, వేలు ముద్ర వేసేది.
వాళ్ళు రాహు బాగుంటే అట్లా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి రాహు బాగున్నాడు. ఉన్నది పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం, అది లేకపోతే సాముద్రికం ద్వారా జాతకం. కాదండి ఇవన్నీ కాదు, ఏం చేసినా నాకు పని కావట్లేదు అన్నాక ఇట్లాంటి నేను చెప్పిన పూజలు అంటే దాంట్లో పాల్గొనండి. మీకంతా శుభం జరుగుతుంది, చాలా బాగుంటుంది. పూర్వజన్మ సుకృతంతో పుట్టిన వాడు కానీ ఎట్లా పుట్టినా కూడా ప్రతివాడికి ఒక సమస్య అయిపోయింది. చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు చదివించాలనుకుంటున్నారు. ఒక ఎల్కేజీలో చేస్తే 60,000 కట్టాలట. వీళ్ళ జీతాలు పిల్లలు చదువుకి తాగటం లేదు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఎగ్గొడుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టిన తర్వాత మీ పిల్లల్ని చదివించుకోండి. కానీ ఈ తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే ఎన్ని జాతకాలు చూసినా మీ సమస్యలు తీరవు, మీరు బాగుపడరు. కాబట్టి దీన్ని పితృదోషము అంటారు. 9 రవి బుధులుంటే పితృదోషం అంటారు. ఈ పితృదోషం తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా, తల్లిదండ్రులను హింసించినా, స్త్రీని హింసించినా, నోరుగల జీవరాశులను హింసించినా ఏమీ లేదండి. ఒక చిన్న విషయం చెప్తాను. దుర్మార్గుట్ట చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా 10 నరుకులు నరుకుతారట. పాము విషసర్పం కదా, దానికి ఏదైనా మన కాలు తగిలి తొక్కిలు తగిలితేనే కలుస్తుంది, అవును, లేకపోతే మన జోలికి రాదు. అంటే మానవుడు విషసర్పం గురించి చెబుతున్నా భయంకరమైనటువంటి వాడు. కాబట్టి మనమే గొప్పవాళ్ళం, మనమే మంచివాళ్ళం అనుకోవద్దు. విషసర్పం చాలా మంచిది. ఎందుకంటే కొన్ని వ్యాధులు వచ్చి కోమాలో ఉండి ఈ రోజున ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి పాము యొక్క విషాన్ని మందుగా వాడి ఎయిడ్స్లోగా నయం చేస్తున్నారు. అది కూడా ఉపయోగపడుతుంది. కానీ మన శరీరంలో ప్రాణం పోయిన తర్వాత ఒక్క పోటు ఉంటే ఏమన్నా పనికొస్తుందా? ఎందుకు పనికిరాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు, కానీ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయేమో. ఆ జరిగే పొరపాట్లు పోవటానికి మీ జాతకం చూపించుకుంటాం ఒకటి. రెండోది నేను చెప్పే పూజలు లాంటి పూజల్లో పాల్గొంటాం 2. ఇది చాలా మంచిది. స్వస్తి. నమస్తే గురుగారు.